ప్రశ్నించిన పాపానికి నేరం మోపిన రాచరిక ప్రభుత్వం 10 ఏళ్ల నుంచి అన్యాయంగా జైల్లో వేసింది. దేశద్రోహం నేరారోపణలతో జైల్లో మగ్గిన ప్రొఫెసర్ సాయిబాబా ఇప్పుడు నిర్దోషి. మరి ఇన్నాళ్లు అనుభవించిన జైలు జీవితం పరిస్థితి ఏంటి? ఎదుర్కొన్న అవమానాల సంగతేంటి? ఇదే ఇప్పుడు అందరినీ ఆలోచింపచేసే ప్రశ్న. నేరారోపణలు మోపడం, దేశద్రోహిగా ముద్ర వేసి జైలుకు పంపడం, ఏళ్ల తరబడి కటకటాల వెనుక మగ్గేలా చేసి జీవితం నాశనం చేయడం, ఇదే ఇప్పటి ప్రభుత్వాలకు అలవాటుగా మారింది. ఎప్పుడో 5 ఏళ్లకో 10 ఏళ్లకో విచారణ అనంతరం న్యాయస్థానాలు నిర్దోషిగా ప్రకటించి ఊరట ఇచ్చినా అప్పటి వరకు నాశనమైన జీవితం తిరిగి వస్తుందా? అప్పటి వరకు పడ్డ దేశద్రోహ ముద్ర అంత త్వరగా చెరిగిపోతుందా? అప్పటి వరకు అతడు లేదా అతని కుటుంబీకులకు సమాజంలో ఎదురైన అవమానాల సంగతేంటి? 2014లో ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలోని రామ్లాల్ ఆనంద్ కళాశాల ప్రొఫెసర్ సాయిబాబాను మహారాష్ట్ర పోలీసులు మావోయిస్టులతో సంబంధాల కారణాలతో అరెస్టు చేశారు. ఐపీసీతో పాటు ఉగ్రవాద కార్యకలాపాల నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు. 2017లో గచ్చిరోలి జిల్లా సెషన్స్ కోర్టు సాయిబాబా సహా మరో 5గురికి జీవిత ఖైదు విధించింది. సెషన్స్ కోర్టు తీర్పుపై అప్పీలుకు వెళ్లిన సాయిబాబాకు బాంబే హైకోర్టు 2022లోనే ఉపశమనం ఇచ్చింది. పోలీసుల వైఖరిని తప్పుబట్టిన న్యాయస్థానం కేసు కొట్టివేసింది. కానీ మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు అప్పీలు చేసి స్టే విధించింది. కేసు తిరిగి విచారించాలంటూ బాంబే హైకోర్టును ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసును తిరిగి విచారించిన బాంబే హైకోర్టు సాయిబాబా సహా 5గురిని నిర్దోషులుగా ప్రకటించింది. బాంబే హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ వినయ్ జోషి, జస్టిస్ వాల్మీకి ధర్మాసనం ఈ తీర్పు వెలువరించింది. ఇప్పుడిక త్వరలో నాగ్పూర్ సెంట్రల్ జైలు నుంచి సాయిబాబా బయటకు రానున్నారు. 54 ఏళ్ల ప్రొఫెసర్ సాయిబాబా వీల్ చైర్కు పరిమితమైన దివ్యాంగుడు. ఇంగ్లీష్ ప్రొఫెసర్గా ఉన్న అతనిపై మహారాష్ట్ర పోలీసుల కేసు కారణంగా ఉద్యోగం కూడా పోయింది. ఇప్పుడు 10 ఏళ్ల తర్వాత నిర్దోషిగా విడుదలైన అతనికి తిరిగి ఆ ఉద్యోగం దక్కుతుందా? సమాజంలో పోయిన గౌరవం లభిస్తుందా? 10 ఏళ్ల నుంచి అతని కుటుంబం ఎదుర్కొన్న అవమానాలకు మహారాష్ట్ర పోలీసులు లేదా ఈ ప్రభుత్వం సమాధానమిస్తుందా?